ఇది అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకుని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు. ఇంకేడికి? ఆడి కీపుకాడికి. కీపుని లూప్ లైన్ లో పడేసి వాడు వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తావు? ఎలాగోలా అంటే ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ కాడికి పోయి మందు తీసుకురండి. నేను తెస్తాను పెద్దయ్య. అవు ఆయన ఎవరు, యాడుంటాడు తెలుసా నీకు? తెలుసుకుంటాను పెద్దయ్య. సరే పోయిరాబో. దేనికి పెద్దయ్య? యాడానికో దానికి లేరా కీళ్ళ నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ళ నొప్పులకు మందు అని పెద్దగా చెప్పాకు. డాక్టర్ కింద లేకుంటే ఆయన పెండ్లా ఉంటాది, వాయమ్మని అడిగి తీసుకుంటా. అలాగే పెద్దయ్య. ఎవరు నువ్వు? పెద్దయ్య పంపించారు. ఎందుకు? నిన్ను ఊరి నుంచి పంపించమని, లేకపోతే ఎస్సేయమని. నేను నమ్మను. ఆయనకి తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు. అయితే నువ్వే ఉందు గాని. హలో, నమస్కారం పెద్దయ్య. ఏమిరా పనైందా? అవ్వలేదు పెద్దయ్య. అంటే ఆయన మందేసి పడుకున్నారు, ఆవిడుంది. నేను అడిగితే వినట్లేదు, తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. నా పేరు చెప్పినాక కూడానా? అవును పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి తర్వాత ఏమైతుందో నేను చూసుకుంటా. అంటే ఆ శుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య. అయినా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఓకే పెద్దయ్య. వామో, నీకు దండం పెడతా, నన్ను వదిలే, కట్టుబట్టలతో పోతా. యు వెయిట్ హియర్, టేక్ యువర్ హ్యాండ్స్. పట్టుకో, జంపు. ఇది నాకంటే ఫస్ట్ ఉందేంట్రా బాబు? మొక్కే నేను రాపు. ఆడినందుకన్నా కొడతావు? చెప్పా, ఉంగరాలు వాచ్లు ఎవరు కొత్త పెట్టుకుని మామ ఎందుకు ఎగురుతావు? ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే? బుద్ధి లేదా? దున్న పోతులు పెరిగినట్టు పెరిగారా, కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటే? ఓకే అరే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. ఏంటి ఇంకా ఉందా? అనియా ఏమనుకోవు కదా? పెదే పెదే అన్నయ్యలిద్దరు కొట్టుకుంటున్నారు, పిల్లోడికి ఏమన్నా అవుతామని అల్లుడు గారు ఏడుస్తున్నారు. అల్లుడు ఏమిరా బుద్ధులు లెక్క పెరిగినారు, బుద్ధి లేకుండా కొడుకు చేస్తాడారే. ఇంటికి అల్లుడు వచ్చినాడన్న జ్ఞానం లేదు, పిల్లలకి ఏదైనా అయితే ఏమన్నా ఆలోచన లేదు. మాటకొస్తే అల్లుడు అల్లుడు, కొడుకుల కన్నా అల్లుడు ఎక్కువ నీకు. నాకు అల్లుడే ఎక్కువరా, దొరబసుకొని వచ్చాడే. నీతో పోల్చుకుంటే శకురు మామ చాలా ఇన్నోసెంట్. పొగడకు మామ, సిగ్గేస్తున్నా. కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి